టుడే టాప్ న్యూస్. విజయ్ సేతుపతి నటించిన ఏ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా మే 23న తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారిగా విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్లో రానున్న వారం రోజుల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. రాబోయే 24 గంటల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసింది. అలాగే బాపట్ల, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, అనంతపూర్, వైఎస్ఆర్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ని జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మినీ అంగన్వాడీలను ప్రధాన అంగన్వాడీలుగా మార్చే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మార్పుతో మినీ అంగన్వాడీ కార్యకర్తలకు ప్రమోషన్తో పాటు నెలకు 4,500 జీతం పెంపు లభించనుంది. ఈ ప్రతిపాదనపై మంగళవారం జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్కు దురదృష్టవశాత్తు కరోనా పాజిటివ్ రావడంతో జట్టుకు షాక్ తగిలింది. తిరుమలలో ప్రస్తుతం రోజుకు కేవలం 55,000 భక్తులకు మాత్రమే వసతి అందుతుంది. మిగిలిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు టీటీడీ అలిపిరిలో బేస్ క్యాంప్ ప్రాజెక్టును ప్రారంభించనుంది. తిరుమల విజన్ 2047లో భాగంగా 10 నుంచి 15 హెక్టార్ల భూమిలో ఈ ప్రాజెక్టు అమలు కానుంది. తాటి ముంజల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ తక్కువగా ఉండడం వల్ల డయాబెటీస్ పేషెంట్స్ తీసుకోవడం మంచిదే అని నిపుణులు అంటున్నారు. అయితే ఇవి పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.